ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీకు ఎప్పుడైనా కానీ ఇండస్ట్రీలో మరి ఇట్లా క్యారెక్టర్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు, అదే ఆ స్కూల్స్ అలాగే ఉంటే సో ఈరోజు ఎలా ఉండేది లైఫ్ అని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, అక్కడ ఉంటే బాగుండేది మనసులో అలా అనుకుంటే ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ నేను డే 1 నుంచి అసలు ఇక్కడికి వచ్చిన నేను చెప్పాను కదా 1380 రూపీస్ నాగినేడు గారి దగ్గర ల్యాబ్లో జాబ్ చేసేటప్పుడు కూడా అలా అనుకోలే. ఎందుకంటే ఇష్టమైన దాంట్లోకి వచ్చేసాం. ఓకే, అదే కదా నా యాంబిషను. డబ్బు కోసం రాలేదు నేను. ఇప్పుడు డబ్బు కోసం వచ్చుంటే అక్కడ చాలా పోయింది, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాను, అక్కడ ఉంటే బాగుండేది. అఫ్కోర్స్ అక్కడ బాగుంది. అప్పుడు నేను స్కూల్ ఉంది, బాగుంది, రన్ చేసేవాళ్ళు బాగా చేస్తున్నారు. నేనుంటే ఇంకా బాగుండేది బిగినింగ్ నుంచి నేను ఉంటుంటే. కానీ నేను డబ్బు కోసం ఇక్కడికి రావడం కోసం డబ్బు సంపాదించాను అంతే. ఓకే, ఇక్కడ ఆ డబ్బులు తీసుకొని ఇక్కడికి వచ్చి సినిమాకి వెళ్తే కోట్లు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో రాలా. అప్పటికి డబ్బుకి ఇంపార్టెన్స్ లేదు నా దృష్టిలో, ఇప్పుడు డబ్బుకి ఇంపార్టెన్స్ లేదు. డబ్బుకి మనకి మించి, అంటే మనల్ని కాపాడే వరకు డబ్బు ఉంటే హ్యాపీ, కాపాడే వరకు మనం ఉంటే అన్హ్యాపీ. కాబట్టి ఇప్పుడు డబ్బు కోసం ఎప్పుడు ఇంపార్టెన్స్ లేదు. కానీ నేను ఇక్కడ ఉండటం కోసం, సక్సెస్ఫుల్గా ఇక్కడ ఆర్టిస్ట్గా ఉండాలంటే డబ్బులు కావాలి కాబట్టి స్టార్ట్ చేసేది. ఆ సఫిషియెంట్ అమౌంట్ వచ్చింది కాబట్టి ఇంకా మనం అనుకున్నది చేయాలి కదా అనేది నా కాన్సెప్ట్. నాకు ఇప్పుడు టీచింగ్ కాదు, ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్, ఈ ఇండస్ట్రీలో యాక్టర్ కాకపోతే నువ్వేంటంటే నేను ఇప్పటికీ బికాజ్ ఆఫ్ టీచర్ అనే చెప్తా. అది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్. దాదాపుగా 700-800 నుంచి 1000 మంది వరకు వెళ్ళారు నా దగ్గర నుంచి. అది ఇప్పటికీ ప్రౌడ్ అనమాట. అది ఎందుకు నేను పాఠాలు చెప్పాను, నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను లెక్చరరు అని చెప్పడం చాలా గర్వం. అది అందరికి వచ్చేది కాదు కదా. యాక్టర్ ఎవరైనా అవ్వచ్చు. యాక్టర్ అవటానికి, ఆర్టిస్ట్ అవటానికి ఏమి అవసరం లేదు, ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. టైం బాగుంటే చాలు. టైం బాగలేకపోతే ఎంత కోటీశ్వరుడో లేకపోతే ఎవరెవరు వచ్చినా కూడా ఏం కాదు. ఇక్కడ ఆ కళామ తల్లి అనుగ్రహం అనేది ఒకటి ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది. ఇక్కడ సాధ్యం. దీనికి క్వాలిఫికేషన్ అవసరం లేకపోయినా అందరికీ రాదు, పెద్ద క్వాలిఫికేషన్తో వచ్చినా రాదు, ఇది వేరు. కానీ ఒక పిల్లవాడికి, ఒక స్టూడెంట్కి పాఠం చెప్పాలంటే ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉండాలి. అందుకే ఒక వ్యవస్థ మారాలి అంటే మనకి పెద్ద పెద్ద ఆయుధాలు అవసరం లేదు. 4 కావాలి వ్యవస్థ మారటానికి. 1 పెన్ను, 2 పుస్తకం, 3 ఉపాధ్యాయుడు, 4 విద్యార్థి. ఓకే, ఉపాధ్యాయుడు అన్న వ్యక్తి విద్యార్థి చేత కలం పట్టించి పుస్తకం మీద అక్షరం రాపిస్తే ఆ అక్షరమే ఆయుధమై ప్రపంచంలో ఉన్న దరిద్రాన్ని, పేదరికాన్ని పరిగెత్తిస్తుంది. అలా ప్రపంచపు తలరాత మార్చగలిగినది ఈ ప్రపంచంలో ఒకే ఒక్కడు, అది ఉపాధ్యాయుడు మాత్రమే. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో 7 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కొన్ని వందల మందికి పాఠాలు చెప్పి, దానికంటే ఎక్కువ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ కాబట్టి మనసు చంపుకొని అక్కడ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో యాక్టర్ కావాలి, ఎంత కష్టపడినా, ఎంత కష్టమైన యాక్టర్ కావాలి. యాక్టర్ అయితే మనిషి చనిపోయిన తర్వాత కూడా చిరస్మరణీయంగా మనుషుల హృదయాల్లో ఉండగలడు అని నమ్మి నేను ఈ ఫీల్డ్ని ఎంచుకోవడం జరిగింది. 1998లో మీరు అన్నట్టు సెప్టెంబర్, అప్పుడు మీకు ఫస్ట్ అవకాశం, కెమెరా ముందు మొదటి అవకాశం సీతారామరాజు మూవీలో వచ్చింది. అవకాశం అనేది ఎలా వచ్చిందన్న? అదే ఇప్పుడు నేను ఈ ల్యాబ్లో 2.5 years వర్క్ చేసేటప్పుడు ఇక్కడ ఈనాడులో వచ్చి నేను బిగినింగ్ వచ్చి ఇక్కడ ఒక 1-2 days ట్రై చేశాను. 2 days ట్రై చేశాను నేను యాక్టర్ కావాలని. ఓకే, వచ్చి అన్ని సెటిల్ అయ్యి ఒక పెద్ద డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్కి తీసుకొని, ఫర్నిచర్ తీసుకొని, ఇక్కడ ఒక బైక్ కొని, ఇవన్నీ సెట్ చేసుకొని అప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఎక్కడ ఉంది అంటే నా ఫీలింగ్ ఏంటంటే, నేను అన్నపూర్ణ స్టూడియో గేటు ముందు నిలబడితే అన్నపూర్ణ ఫేమస్. అప్పుడు అదే మాట ప్రతి ఛానల్లో చెప్తుంటాను నేను. ఎందుకు ఇంకొకటి లేదా అంటే అన్నపూర్ణ స్టూడియో అంటే అంత డ్రీమ్ అన్నమాట అక్కడ మాకు. అప్పుడు అక్కడ వెళ్ళి నేను అదే స్టూడియో ముందు నిలబడితే లోపల నుంచి ఏదో డైరెక్టర్ ఎవరో వచ్చి చూసి బాగున్నాడు ఇతను, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందని అడిగితే మనకి ఎలాగో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా చెప్పేస్తాం, తీసుకెళ్తే యాక్ట్ చేసేస్తాం ఇంకా. ఇది నా ఫీలింగ్. కానీ నేను అన్నపూర్ణ స్టూడియో గేట్ లోపలికి వెళ్ళలేదు ఒక రోజంతా వెయిట్ చేస్తే. ఓకే, ఫస్ట్ డే
అక్కడ నాకు ఫీజులు అవుట్. ఏమో లోపలికి వెళ్ళలేకపోయాము. ఇంకా యాక్టింగ్ ఏంటి, ఎవరో వస్తారు ఏదో చేస్తారు మనల్ని తీసుకెళ్తారు, ఇవన్నీ ఒక 2 గంటల్లో వాషౌట్ అయిపోయింది నాకు. రియాలిటీలోకి వచ్చారు. అరే ఇక్కడ అసలు వాచ్మెన్ మనల్ని లోపలికి పోనివ్వట్లేదు. అడేళ్ళు గంటకి అడిగినా కూడా పక్కకు పోవా, కనీసం ఇతను ఒక 4 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు అనే రికగ్నైజేషన్ కూడా లేదు ఒక వాచ్మెన్ దగ్గర. మనం ఎలా యాక్టర్ అవుతాం అసలు అని చెప్పి స్టెప్ బై స్టెప్ గంటకి మనకి రియాలిటీలోకి వచ్చేస్తారు. అప్పుడు అక్కడ ఒక ఆడుండే పర్సన్స్ అంత మనలాగా చాలామంది ఇప్పుడు కూడా ఉంటారు అన్నపూర్ణ స్టూడియో గేట్ ముందు. వాళ్ళుండి ఇక్కడేమి రాదమ్మా నీకు, ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఎన్ని రోజులు ఉన్నా వేస్ట్, ఇక్కడ ఏదో షూటింగ్లు చేసుకునే లోపల ఉంటారు, ఇదేం కాదు, ఫిలిం ఛాంబర్ అని ఉంది ఒకటి, ఆ ఛాంబర్ దగ్గర వెళ్ళి నువ్వు ట్రై చేస్తే నీకు ఏదన్నా అక్కడ ఆఫీసులు ఉంటాయి, వాళ్ళు ఏదన్నా నీకు గైడెన్స్ ఇస్తారు అని చెప్పారు. సో ఛాంబర్ ఎక్కడని మళ్ళీ కనుక్కొని నెక్స్ట్ డే మళ్ళీ దిల్సుఖ్ నగర్ నుంచి, దిల్సుఖ్ నగర్లో ఉండేది నేను కొత్తపేట అని, అక్కడ దిల్సుఖ్ నగర్ అక్కడ రెంట్కి తీసుకున్న హౌస్. సో అక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ ఎత్తుక్కుంటా అందరిని అడుక్కుంటా, అప్పుడు ఈ రూట్ మ్యాప్లు అసలు ఫోన్లే లేవు కదా. అంటే ఇప్పుడంటే బాగా డెవలప్ అయ్యింది, ఎలా రావాలో ఏంటో సైన్స్ అన్నీ ఉండేదన్నమాట. కానీ ఆ రోజుల్లో దిల్సుఖ్ నగర్ నుంచి, అదే కొత్తపేట నుంచి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ రావాలంటే మధ్యలో జంగల్స్ ఉన్నాయి. అవును, చాలా మందిని 5 కిలోమీటర్లకు ఒకసారి ఇటు పో, స్ట్రైట్గా పో, సీదా పో అనేవాళ్ళు, సీదా జావో అనేవాళ్ళు శాస్త్రఘాట్ దగ్గర. అలా అడుక్కుంటూ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి డిప్రెషన్తో భయంకరమైన బాధతో మళ్ళీ ఈవినింగ్ ఇంటికి మళ్ళీ అడుక్కుంటానే. ఎందుకంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ మనది, సిటీ తెలియదు. సిటీలో వచ్చి అంతకుముందు అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నా కూడా ఎక్కడ మా చుట్టాలు ఎవరో ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి ఎలా ఉంటుంది హైదరాబాదు, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నాడు, వాళ్ళ క్లారిఫికేషన్ చెప్పుకుంటూ అటు నుంచి అటు వెళ్ళిపోతే 4-5 సార్లు వచ్చి ఉంటే స్కూల్ రన్ చేసుకుంటా. ఇప్పుడు ఇంకా అసలు ఫుల్ ప్లెడ్జ్డ్గా మన మీద మనం డిపెండ్ అయ్యి, ఇది ఎస్టాబ్లిష్ కాకూడదు. మళ్ళీ ఎస్టాబ్లిష్ అయితే పెద్ద స్కూల్ కాదు, ఓపెన్గా నేను ఏదో బయట తిరుగుతూ వస్తే ఎవరేమనరు. అప్పటికి ఊరంతా నన్ను అసలు ఈ మెంటల్ వచ్చింది ఇతనికి, ఇది అమ్మేసి పోవటం ఏంటని తెలిసిన వాళ్ళందరూ చాలామంది క్రిటిసిజంగా మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. చుట్టాల్లో ఉంటుంది కదా సినిమా ఏంటి అసలు, అది అసలు అప్పుడు సినిమాని చెప్పడానికి అవకాశం లేని బ్యాక్గ్రౌండ్ మనది. సో అలా చెప్పకూడదు, తెలుసుకొని పోవాలి. వెళ్ళాను, మళ్ళీ అడుక్కుంటానే మళ్ళీ ఇంటికి వెళ్ళాము నైటు. నెక్స్ట్ డే మళ్ళీ ఛాంబర్కి కనుక్కొని 10-10:30కి ఛాంబర్కి వెళ్ళి, ఇది ఛాంబర్ ఏంటంటే ఆ బిల్డింగ్ చూస్తే రామానాయుడు కళ్యాణ మండపం ఎదురు గేట్లో నిలబడి, ఓహో ఇదా ఫిల్మ్ ఛాంబర్ అని ఉన్న టైంలో చాలా ఛానల్స్లో చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నా. నేను అలా చేతులు కట్టుకొని ఆ ఛాంబర్ అలా చూస్తుంటే నాకు మొట్టమొదట ఆ ఛాంబర్లో కనపడిన ఆర్టిస్ట్ అంటే నా లైఫ్లో నేను మొదటిసారిగా డైరెక్ట్గా చూసిన ఒక సినిమా యాక్టరు చంద్రమౌళి గారు అని ఒక ఆయన చనిపోయాడు, ఇప్పుడు లేడు, మొన్న లాస్ట్ 2 years బ్యాక్ చనిపోయాడు ఆయన. ఆయన కూడా చిన్న క్యారెక్టర్లు చేసేవాడు అనమాట. ముత్యాల సుబ్బయ్య గారి సినిమాల్లో, పెద్ద మనుషుల్లో, సీరియల్స్ కూడా చేశాడు. తర్వాత ఎస్టాబ్లిష్ అయ్యాడు ఆయన యాజ్ అన్ యాక్టర్. అప్పుడు పెద్ద మనుషుల్లో వాళ్ళ ఫ్రంట్లో ఉండి డైలాగ్స్ చెప్తుండేవాడు. నాకు అట్లీస్ట్ ఇలాంటి క్యారెక్టర్లు ఉన్నా కూడా బాగుంటుంది కదా అనే అంత ఐడెంటిటీ నాకు. జనరల్ పబ్లిక్కి తెలియదు కానీ నాకు సినిమా పిచ్చి కాబట్టి రోజు ఒక సినిమా చూసేవాడిని నేను. ఊర్లో మా ఊర్లో 5 థియేటర్స్ ఉండేది. 5 థియేటర్స్లో ఏ సినిమా వచ్చినా ఫస్ట్ షో చూడాల్సింది, స్కూల్ రన్ చేస్తా కూడా మళ్ళీ సెకండ్ షో చూడాల్సింది ఏదో ఒకటి. అది బాగా అప్పుడు. సో అప్పుడు అంత విచ్చలవిడిగా, అంటే వచ్చిన ప్రతి సినిమా బాగుంటే 2 సార్లు 3 సార్లు చూసే టైం అది. అదే కదా రిపీట్ ఆడియన్స్. ఒక సాంగ్ బాగుంటే రిపీట్ ఒక సినిమా 5 సార్లు 6 సార్లు, కొన్ని సినిమాలు అయితే ఇష్టమైన సినిమాలు అయితే 10-15 సార్లు చూసేది. అప్పుడు రెగ్యులర్గా కూడా పోయేది, ప్రతిరోజు సెకండ్ షోకి పోయేది కొన్ని సినిమాలకి. సో అలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న క్యారెక్టర్లు చేసే ఆర్టిస్టులు కూడా బ్రెయిన్లో ఎక్కి ఉండేది అనమాట ఫుల్గా. సో నాకు ఈ చంద్రమౌళి గారు, ఆయన పేరు తెలియదు, తర్వాత ఇప్పుడు పేరు చెప్తున్నాను, అప్పుడు తెలీదు. సో ఆయన కనపడ్డాడు నాకు. నా ఇదేంటంటే, నేను ఊర్లో ఉన్నప్పుడు నేను ఏమనుకునేవాడిని అంటే, వీళ్ళకి కూడా పెద్ద కార్లు ఉంటాయి హైదరాబాద్లో, వీళ్ళ లైఫ్ కూడా కారుల్లో. అప్పుడు కారు అంటే ఏంటి, అప్పుడు అసలు సైకిలే ఎక్కువ. మా కాలేజీకి వెళ్ళేటప్పుడు సైకిల్స్ ఒక 1800 మంది స్ట్రెంత్ ఉన్న టీఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ అని మాది ఫేమస్ అనమాట. అప్పట్లో ఆ కాలేజీలో సీట్ వస్తేనే ఒక జాబ్ వచ్చిన ఫీలింగ్. మా కందుకూరు టీఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నామంటే
టాప్ మోస్ట్ కాలేజ్ అనమాట. ఆ కాలేజీలో చదువుతున్నావా నువ్వు అని. సీట్లు రాని వాళ్ళు పక్కన విలేజెస్ కాలేజీలో చదివేవాళ్ళు. 1800 డిగ్రీ ఆర్ట్స్ సైన్స్ కలిపి 1800 మంది స్ట్రెంత్ ఉండేది. అలాంటి కాలేజీలో ఒక 200 కూడా ఉండేది కదా సైకిళ్ళు. అంటే సైకిల్ ఉంటేనే గొప్ప. ఎవరన్నా సిఐ కొడుకులు లేకపోతే ఎస్పీలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరన్నా బైక్ వేసుకొని వస్తే ఆ బైక్ని అలా చూస్తుండేది, బైక్ వేసుకొని వచ్చాడు అని. నడుచుకుంటూ వెళ్ళేది 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఆ రోజుల్లో అమ్మాయిలతో సహా నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటా మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనానికి బాక్సులు తీసుకెళ్లే కల్చర్ కూడా లేదు, బ్యాగ్స్ కూడా కల్చర్ లేదు. అన్ని బుక్స్ అంతా చేతుల్లో పట్టుకొని పోయేది. సైకిల్ ఉంటే స్టాండు, అమ్మాయిలు అయితే ఇట్లా పట్టుకొని పోయేవాళ్ళు. అలాంటి కల్చర్ అసలు. మా కాలేజీ మొత్తంలో ఉన్న 700-800 మంది లేడీస్ ఉంటే లంగావణి తప్ప అసలు పంజాబీ డ్రెస్ తెలియదు మాకు. అలాంటి కాలేజీలో అలాంటి అట్మాస్ఫియర్లో మేము చదివి ఆ రోజుల్లో సైకిల్ ఉంటేనే ఎక్కువ. నేనేం ఊహించుకునేది, మనకు సైకిల్ ఉంటేనే గొప్ప కదా ఇక్కడ, కానీ సినిమా యాక్టర్లు కాబట్టి వీళ్ళకి డెఫినెట్గా కార్లు ఉంటాయి అనుకునేవాడిని నేను. అంత లగ్జరియస్గా ఉంటుంది లైఫ్ అని. నేను వచ్చి నిలబడితే ఆయన ఛాంబర్లో నుంచి ఎంటర్ అయితే ఆ గేట్లో నుంచి, ఎందుకంటే సినిమా యాక్టర్లు అక్కడికి వస్తుంటారని చెప్పారు నాకు అన్నపూర్ణ స్టూడియో. అక్కడ చెప్పారు కాబట్టి ఇంకా ఇక్కడికి వచ్చి చూసి అలా ఇలా చూస్తే తక్కువని అతను కనిపించాడు. అతను ఆ చంద్రమౌళి గారు టీవీఎస్ 50 కూడా కాదు, లోనా అని ఒక బండి ఉండేది అప్పుడు, చిన్నది. ఆ బండి మీద వచ్చాడు ఆయన. గేట్లోంచి అలా వచ్చి స్టాండ్ వేసి వస్తుంటే నాకు అసలు ఆ బండి చూడగానే ఫ్యూజులు ఎగిరిపోయి ఏంటి ఆయన కాదు అనుకుంటా వచ్చి స్టాండ్ వేసి కన్ఫర్మ్ చేసుకున్నా ఈయనే అని. వెళ్ళి పరిగెత్తి ఆయన అక్కడ పైన ఒక ఆఫీస్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది, సిసి క్రియేషన్స్ అని, క్రియేటివ్ కమర్షియల్స్ రామారావు గారు ఉంది. ఆ ఆఫీస్కి వెళ్తున్నాడు ఆయన పైకి. నేను పరిగెత్తుకుంటా వెళ్ళి సార్ మీరు యాక్టర్ కదా సార్ అన్న. ఆయన బూత్ మాటతో అవునా అయితే ఏంటి అన్నాడు. ఎందుకంటే ఆయనకి యాక్ట్ చేస్తే డబ్బులు ఇవ్వక అప్పుడు 2-3 సార్లు తిరిగి ఏదో ఆ డబ్బుల కోసం ఆ మనీ కోసం వెళ్తున్నాడు ఆయన. చిరాగ్గా ఉన్నాడు ఆయన బయట నుంచి వచ్చి. టక్మని అనేసి వెళ్ళిపోయాడు పైకి. నేను అలా మళ్ళీ ఆయన ఒక 1 అవర్కి వస్తే 1 అవర్ అక్కడే ఉన్నా. మళ్ళీ వెళ్ళి సార్ మీరు ఏమనుకోవద్దు సార్, మీరు సినిమా యాక్టర్ కదా సార్ మీరు అంటే, అప్పుడు కూల్ అయ్యి అవును సినిమా యాక్టర్నే ఏంటి అంటే, అప్పటికే నేను ఫుల్ డిప్రెషన్, ఇంకా రియాలిటీలోకి వచ్చేసారు. ఇదేంటని అది ఆపుకోలేక అంటే సార్ మీరేంటి సార్ ఈ బండి మీద వచ్చారేంటి సార్ అని అంటే, మాకు ఇచ్చే 250 రూపాయలకి ఈ బండిగా కారులో తిరుగుతామా అన్నాడు. 250 ఏంటి సార్ అంటే, అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు ఎవరు ఏంటి అంటే చెప్పాను. అప్పుడు సార్ నేను ఇలా చదువుకున్నాను, ఇలా స్కూలు కాలేజీ వదిలేసాను వచ్చాను దీనికోసం అంటే, అప్పుడు ఆగి ఒక గంట సేపు తిట్టాడు. మామూలుగా తిట్టకుండా ఒక గంట సేపు పెద్ద క్లాసే. ఇది తప్పు, ఇది నువ్వు ఇంత చదువుకున్నావు తెలుసుకోవాలి కదా ఫస్ట్, ఇక్కడికి వచ్చే ముందు అసలు ఏంటిది, మనకు సంబంధం లేని దానికోసం వస్తున్నావు, మనకి ఏంటి ఇక్కడ అని తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా వచ్చేస్తే ఏం చేయాలని. మాకంటే ఆయన అప్పటికి 20 ఏళ్ళు ఏమైంది ఇండస్ట్రీకి వచ్చి. ఓకే, మాకంటే చెప్పేవాళ్ళు లేరు. మాకు కూడా మేము ఎవరినో చూసి మోహన్ బాబు గారు మా పక్కూరు అని చెప్పి ఆయన వచ్చి హీరో అయ్యాడని చెప్పి నేను కూడా ఎగేసుకొని వచ్చాను, ఇక్కడికి మెడ్రాస్ వెళ్ళాను. మరి ఇలా ఉంది పరిస్థితి. ఇంకా నాకు ఈ బండి ఉంది, ఈ బండి అంటున్నావు కదా, ఈ బండి ఉంది నాకు, చాలామందికి ఇది కూడా లేదు. సార్ అది కాదు సార్ ఇట్లా నేనంటే, నువ్వేం ఆలోచించొద్దు, డైరెక్ట్గా ఎలా వచ్చావు అలాగే ఇంటికి వెళ్ళిపో, ఊరు వెళ్ళిపోయి మళ్ళీ స్కూల్ తీసుకో, వాళ్ళు ఇవ్వలేదనుకో మళ్ళీ స్కూల్ పెట్టుకో నువ్వు మళ్ళీ సక్సెస్ అవుతావు. ఇక్కడైతే వద్దు దయచేసి, నేను నీ తండ్రి లాంటి వాడిని చెప్తున్నా, నువ్వు వెళ్ళిపో, రేపే వెళ్ళిపో, అసలు దీని వైపు చూడొద్దు నువ్వు. ఇది చాలా పొరపాటు, నీకేదో జూనియర్ ఆర్టిస్ట్గా అటు ఇటు తిరిగి నువ్వు ఏదైనా ఒక షూటింగ్ చేస్తే ఇంక నువ్వు జీవితంలో మళ్ళీ ఇక్కడ అడుగు తింటుంటావు. ఇంత దారుణంగా చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. సో ఇంక నాకు డెసిషన్ తీసేసుకున్నా, ఇంక ఇది కాదు, ఇంక మనం ఇలాగే ఉంటే రోడ్డు మీదే పడతాం ఆయన చెప్పినట్టు. ఇది కాదు, ఏంటి అని ఊరైతే వెళ్ళలేం, ఊరు వెళ్ళటం ఇంపాసిబుల్. ఇంకా ఒక్కసారి మనము దాటి వచ్చిన తర్వాత ఇంకా వచ్చేసాం, చెప్పేసాం, అంత తెలిసిపోయింది. ఇక ఊరు వెళ్ళటం అనేది ఇంపాసిబుల్. పోతే ఇక్కడ పోవాల్సిందే తప్ప ఊరు వెళ్ళటానికి కుదరదు, మరి ఏం చేయాలి అని రియలైజ్ అయ్యి కరెక్ట్గా 1 వీక్ 10 డేస్లో
మా మామయ్య వాళ్ళకి, మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్కి ఎమ్మెల్యే రికమెండేషన్ అది ఉంటే మొత్తానికి ఈనాడులో, సోమాజిగూడ ఈనాడులో మార్కెటింగ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యా. 6,000 శాలరీ, ఉదయం 9కి వెళ్తే నైట్ 9 దాకా డ్యూటీ, బాక్సు, 158 బస్సు, పొద్దున అక్కడ దిల్సుఖ్ నగర్ టు సోమాజిగూడ. పొద్దున 8 గంటలకి బస్సు ఎక్కితే నైట్ 10ంటికి ఇంటికి వెళ్ళేది. ఏం పని కోసం వచ్చాం, ఏం పని చేస్తున్నాం. ఈనాడులో ఎందుకు జాయిన్ అయ్యానంటే అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ అండర్ కన్స్ట్రక్షన్, 96, 97లో అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 1, ఫేజ్ 2 అలా డెవలప్ చేస్తున్నారు. కనీసం ఇక్కడ 1-2 ఇయర్స్ చేస్తే ఇక్కడ నుంచి రామోజీ ఫిల్మ్ షిఫ్ట్ అవ్వచ్చు కదా. షిఫ్ట్ అయితే అక్కడ షూటింగ్స్ ఉంటాయి కదా, ఏదో ఒక రకంగా అలాగ జంప్ అవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో ఆ బ్రాండ్ని చూజ్ చేసుకున్నాను. అప్పుడు చూజ్ చేసుకొని దాంట్లోనే కావాలని చెప్పి దాంట్లో జాయిన్ అయ్యి అక్కడ ఒక 5-6 మంత్స్ చేసిన తర్వాత ఈ ఆపర్చునిటీ ఎవరో చెప్పారు నాకు.